పెద్దవారిలో కూడా 2 వయసులుగా డివైడ్ చేసుకుంటే బిట్వీన్ 60-70 అండ్ అబవ్ 70. ఈ 60-70 ఇయర్స్ మధ్యన అంటే 60-70 ఏళ్ళ మధ్యలో ఏంటంటే పెద్ద ఈ వెన్నుపూస సమస్యలు ఏంటంటే నడుము నొప్పి ఒకటిను, నడవలేకపోవడం ఎక్కువ దూరం. బేసికల్లీ దాన్ని మనం క్లాడికేషన్ అంటాం. క్లాడికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి నడుము నొప్పితో పాటు కాళ్ళు లాగేయడం, ఒక 50 గజాలు 100 గజాలు నడిచే లోపల నడవలేక కూర్చోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే దీనికి రీజన్ ఏంటంటే అండి, మనకి వెన్నుపూసలో ఎముకలు ఫ్యాసెట్ జాయింట్స్ అని ఉంటాయి. జాయింట్స్ గట్టిపడిపోయి జాయింట్ చుట్టూ ఉన్న కండరాలు ఎగ్మెంటమ్ ఫ్లేమ్ అనేది గట్టిపడిపోయి వెన్నుపూస నరాన్ని ఒత్తేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే లంబార్ కెనాల్ స్టెనోసిస్ అని చెప్తాం అన్నట్టు. అంటే కొద్ది దూరం నడవంగానే ఇంకా నడవలేక ఆగిపోతూ ఉంటారు. దీనికి యూజువల్లీ ఏంటంటే ఏజ్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సపోజ్ వెన్నుపూస ఎముకలు కదలిక వల్ల అట్లా వచ్చిందా, లేకపోతే ఉట్టి కండరాలు గట్టిపడిపోయి వచ్చిందా అని ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. సపోజ్ వెన్నుపూస ఎముకలు కదిలి నరం మీద ఒత్తిడి పడుతుంది అనుకోండి, దానికి ఏంటంటే సర్జికల్గా 2 రకాలు ఓపెన్ టెక్నిక్ ఒకటి, మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఉంటాయి. మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్ అంటే ఓన్లీ చిన్న చిన్న హోల్స్ పెట్టి చేసి స్క్రూస్ వేసి బిగించి ఆ నరం మీద ఒత్తిడి తీసి అక్కడ డిస్క్ తీసేసి ఆ ప్లేస్లో మెష్ లాంటిది పెడతాం. సేమ్ టెక్నిక్ మనం ఇదేంటంటే ఓపెన్ టెక్నిక్లో కూడా చేస్తాం, కానీ ఇదేంటంటే ఓపెన్ చేసి చేస్తాం అన్నట్టు కంప్లీట్గా. కానీ మెనీ టైమ్స్ ఈ వయసు వాళ్ళకి ఓపెన్ టెక్నిక్సే ప్రిఫర్ చేస్తాం. మెనీ టైమ్స్ ఆల్మోస్ట్ 85-90% ఓపెన్ టెక్నికే ప్రిఫర్ చేస్తాం. ఇది చాలా కొద్ది మందికే ఈ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ సూట్ అవుతూ ఉంటాయి. రెండో సమస్య ఏంటంటే అబవ్ 70 or 75 వీళ్ళల్లో ఏంటంటే ఎక్కువగా మనం వాళ్ళు సడన్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్ చెప్తూ ఉంటారు. సడన్గా నొప్పి మొదలైపోయింది డాక్టర్ గారు అని చెప్తూ ఉంటారు. దీనికి రీజన్స్ ఏంటంటే ఈ వయసులో వెన్నుపూస మెత్తబడిపోయి ఇంజురీ అంటే దెబ్బ తగిలినా తగలిపోయినా ఒకసారి ఏంటంటే నడుములో కానీ వీప్ భాగంలో కానీ ఎముక నలిగిపోయి దాన్ని ఫ్రాక్చర్స్ అంటాం, కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటాం, నలిగిపోయి నొప్పి మొదలవుతూ ఉంటుంది. దీనికి యూజువల్లీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే మెనీ టైమ్స్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఎముకలు గట్టిపడడానికి సంబంధించిన కొన్ని ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ, అట్లానే వెన్నుపూస కదలకుండా కొన్ని బెల్టులు బ్రేసెస్ అంటాం, అవి ఇస్తూ ఉంటాం. ఇంకా కొద్ది మందిలో ఇంకా నొప్పి తగ్గని వారిలో డౌట్ఫుల్గా ఉంటుంది, ఈ నొప్పి తగ్గదు అనిపిస్తుంది ఇంకొకసారి. అంటే ఇది హీల్ కాదు అనిపించినప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే నలిగిపోయిన వెన్నుపూస ఎముకుంటుందో దానికి చిన్న హోల్ పెట్టి, అంటే ఒకసారి మత్తిచ్చి మత్తి ఇవ్వకుండా కూడా, అంటే టాయిలెట్ చేయగలుగుతారు వీళ్ళు బాగానే సర్జరీ అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టి ఆ బోన్లోకి నీడిల్ పంపించి నీడిల్ ద్వారా సిమెంట్ పంపిస్తాం. ఇది 2 రకాలుగా ఉంటుంది. సిమెంట్ ఓన్లీ డైరెక్ట్గా సిమెంట్ వేయడం, ఇంకోటి ఏంటంటే అదే నీడిల్ ద్వారా బెలూన్ పంపించి ఆ నలిగిపోయిన ఎముకని మళ్ళీ బెలూన్ ద్వారా హైట్ పెంచి బెలూన్ తీసేసి ఆ ప్లేస్లో సిమెంట్ ఫిల్ చేస్తాం. కానీ ఏది చేసినా, ఈ సిమెంటింగ్ చేసినా చేయకపోయినా కానీ ఫైనల్గా మాత్రం ఆ ఎముకలు గట్టిపడడం అంటే అది మెయింటైన్ అవ్వాలి, ఆ ఎముక గట్టిగా అదనే కాదు రెస్ట్ ఆఫ్ ది బోన్స్ కూడా స్ట్రెంత్ మెయింటైన్ చేయాలంటే మాత్రం వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ అంటే చిన్నపాటి అట్లీస్ట్ వాకింగ్ ఆర్ బెడ్ మీద ఉండకుండా అట్లీస్ట్ వాకింగ్ చేసుకోవడం, ప్లస్ ఈ కాల్షియం ప్రిపరేషన్స్, విటమిన్ డి ప్రిపరేషన్స్ కొన్ని వారాలు, ప్లస్ ఎముకలు గట్టిపడడానికి అంటూ ఉంటాయి ఈ బిస్ఫాస్ఫోనేట్స్ కానీ టెరిపారటైడ్ కానీ ఇట్లాంటి టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, వాడుకోవాల్సి వస్తుందండి. ఇంకొక సమస్య గురించి ఆలోచిస్తే అండి, ఈ పెద్దవాళ్లలో సివియర్ బ్యాక్ పెయిన్ తోటి వస్తారు. మనం ఎంఆర్ఐస్ ఎక్స్రేస్ చూస్తే ఒక ఎముక నలిగిపోయిందని చూస్తాం. ఫర్దర్ స్కానింగ్లో ఏం తెలుస్తుందంటే ఎముక నలిగిపోవడానికి రీజన్ జస్ట్ బోన్ వీక్నెస్ వల్ల కాకుండా ఏదో ఒక మెటాస్టాసిస్ అంటాం, అంటే మన బాడీలో ఎక్కడో క్యాన్సర్ ఉండి అది అక్కడ స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. వాటికి కూడా ట్రీట్మెంట్స్ రకరకాలుగా ఉంటాయి. ప్రైమరీ క్యాన్సర్ ట్రీట్ చేసినా సరిపోతుంది, లేకపోతే దీనికి మరీ నొప్పి ఎక్కువ ఉందనుకోండి దీనికి సిమెంటింగ్ చేయడమో లేకపోతే స్క్రూస్ వేసి స్టెబిలైజ్ చేయడమో జరుగుతూ ఉంటుంది.